ఆ సిమ్టమ్ యూజువల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించిన సిమ్టమ్ కాదు. రుమటాయిడ్ లో ఏంటంటే చెప్పినట్టు జాయింట్ పట్టేయటం, నడవలేకపోవటం ఇలాంటివి ఉంటాయి. కానీ చాలా మంది లేచిన వెంటనే ఏంటంటే నేను పడుకొని లేచి పాదం కిందని పెట్టిన వెంటనే మడమలో విపరీతంగా నొప్పి వస్తుంది, లోపల నుంచి గుచ్చుకుంటున్నట్టు నొప్పి వస్తుంది అంటారు కదా. ఎస్పెషలీ ఉమెన్, మిడిల్ ఏజ్ ఉమెన్ ఎక్కువగా రిపోర్ట్ చేస్తారు. దీన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు అనమాట. ఇదేంటంటే మన హీల్ పోర్షన్ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్ గా నించొని పని చేయటం వల్ల ఆర్ చాలా అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఎక్కువగా నడవటం వల్ల వితౌట్ ఫుట్వేర్ నడవటం వల్ల ఏంటంటే మన హీల్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కొంచెం ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవుతుంది అనమాట. దాన్ని క్యాల్కేనియల్ స్పర్ అంటారు. ఈ ఎక్స్ట్రా బోన్స్ ఏం చేస్తాయి, కిందనున్న మజిల్స్ మీద గుచ్చుతూ ఉంటాయి. సో ఎస్పెషలీ మనం ఎక్కువసేపు కూర్చొని లేచి నడవాలన్నా లేదా పడుకొని లేచి నడవాలన్నా లోపల నుంచి ఏదో సూదితో గుచ్చుతున్నట్టు పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి యూజువల్ గా మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రిడామినెంట్లీ ప్రికాషన్స్, కంటిన్యూస్ గా ఒకటే చోట నించొని పని చేయకండి. వేసుకుంటున్నప్పుడు గుడ్ కుషనింగ్ ఉన్న చెప్పులు, ఇంట్లో కానీ బయట కానీ గుడ్ కుషనింగ్ ఉన్న చెప్పులు వేసుకోవటం. ఈ హాట్ కోల్డ్ థెరపీ అంటే హాట్ వాటర్ లో కొంచెం సేపు ఉంచి మళ్ళీ కోల్డ్ వాటర్ లో ఉంచి జెల్ అప్లై చేసుకోవడం, ఫుడ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయటంలో ఇది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.